మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా ప్రతి హృదయకాలము దేవుడు మనకు ఆయుష్కాలంతో పాటు మన జీవితంలో ఎన్నో మేలులు చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని గనపరిచి దేవుని స్తుతించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ మార్గంలో వెళుతుండగా ఒక విధురాలకు ఒకే ఒక కొడుకు చనిపోయినప్పుడు జరిగిన సంఘటన హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. జీసస్ రైజెస్ విడోస్ సన్ ఫ్రమ్ ద డెత్. యేసు ప్రభు మరి ఆ సమయంలో అక్కడికి వెళుతుండగా ఒక విధురాలకు ఒకే ఒక కుమారుడు ఉంటుండగా ఆ కుమారుడు చనిపోయి ఆ కుమారుడిని తీసుకెళ్తున్న సన్నివేశంలో యేసు ప్రభు ఆ సమయంలో ఆ మార్గంలో వెళుతూ ఎదురైన సమయంలో జరిగిన కార్యక్రమం, జరిగిన ఆ ఒక సమయాన్ని, ఆ సమయంలో జరిగిన గొప్ప కార్యాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ విద్వరాలు చూసినట్టయితే ప్రియ సంగమా దేవుని ప్రజలరా, ఆ విద్వరాలు స్థితి బాగులేదు. తన భర్త చనిపోయినాడు, తనకు ఒకే ఒక కుమారుడు, అతడు కూడా చనిపోయిన సమయంలో యేసు ప్రభు ఆ మార్గములు వెళుతుండగా యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని గురించి హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. మనం చూసినట్టయితే 11వ వచనం, వెంటనే ఆయన నాయను అన్న ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజనము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, యేసు ప్రభు ఆ ఊరిలో ప్రవేశిస్తుండగా యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులతో పాటు చాలామంది జనసమూహం కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్న సమయంలో జరిగిన ఈ సంఘటన గురించి హృదయ కాలం ధ్యానించబోతాను. ఆయన ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండబడెను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడి ఉండిరి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ ఒక గవని వద్ద మరి ఒక విధవరాలు కుమారుడు, ఒకే కుమారుడు ఉన్నాడు. ఆల్రెడీ ఆమె భర్త కూడా చనిపోయి ఉన్నాడు కాబట్టి ఆమెకున్న ఒకే ఒక ఆధారము ఆమె కోల్పోయి ఎంతో దుఃఖముతో బాధతో వెళుతున్న సమయంలో ప్రజలందరూ కూడా, ఆ ఊరి వారందరూ కూడా ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ యొక్క విధవరాలు పరిస్థితి చూసినట్టయితే భయంకరమైన స్థితిలో ఆమె ఉన్నది. ఒక దిక్కు భర్తని కోల్పోయింది, ఒక దిక్కు ఉన్న ఒకే ఒక కుమారుని కూడా కోల్పోయిన సమయంలో మరి యేసు ప్రభు ఆ ఒక ఊరిలోకి ప్రవేశిస్తూ మరి ఆ సమయంలో యేసు ప్రభు వస్తుండగా మరి ఆ ఒక చనిపోయిన కుమారుని తీసుకొని వారు మరి భూస్థాపన కార్యక్రమంకి వెళుతున్న సమయంలో యేసు ప్రభు అక్కడ ఎదుర్కొన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల చూసినట్టయితే మరి అతని తల్లితో అక్కడ అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడు. హల్లెలూయా. ఈ హృదయకాలం కూడా యేసే మన అందరినీ చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. మన స్థితిగతులు ఎలా ఉన్నాయో, మన జీవితాలు ఎలా ఉన్నాయో సమస్తము యేసేకు తెలుసు. మనము యేసయ్య మన అందరినీ కూడా చూస్తూ మన మీద కూడా కనికర పడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధవరాలను చూశాడు, ఆ విధవరాల మీద కనికర పడ్డాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అనేక సమయంలో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కష్టంలో, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిన వేళ దేవాది దేవుడు మన పట్ల కూడా కనికర పడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాను. మొదట దేవాతి దేవుడు కనికరపడ్డాడు. ఆ తర్వాత ఆ ఒక విధవరాలను చూసి అంటున్నాడు, అమ్మ ఏడవద్దు అని చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ విధవరాలు సమస్తము కోల్పోయినది. ఒక దిక్కు భర్తను కోల్పోయినది, ఆ తర్వాత తన ఏకైక కుమారుని కోల్పోయినప్పుడు యేసు ప్రభు ఆమె వైపు చూసి కనికరపడి ఏడవద్దని ఆమెకు చెప్తూ, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దగ్గరికి వచ్చి ఆ పాడును ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. మరి ఆ ఒక పాడుని ముట్టగా, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, చనిపోయిన ఆ వ్యక్తిని అందరూ నలుగురు మోసుకొని వెళ్తుంటారు.
ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆమె మీద కనికరపడ్డాడు, ఆమెను ఏడవద్దని చెప్పాడు, ఆ ఒక పాడును ముట్టగానే వెంటనే జరిగిన అద్భుత కార్యము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమ దగ్గరకు వచ్చి ఆ పాడును ముట్టగా వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని చెప్పగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. హల్లెలూయా. ఆ వ్యక్తి చనిపోయినాడు. ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తా ఉన్నారు. మరి ఆ సమయంలో ఆ వ్యక్తిని మోస్తున్న నలుగురు మరి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పాడును ముట్టగానే కుమారుడా లేవమని చెప్పగానే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల కుమారుడు లేచి మా కూర్చొని మాట్లాడసాగి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు మనం చూసినట్టయితే లూకా సువార్త 8వ అధ్యాయము 54వ వచనంలో కూడా యేసు ప్రభు ఒక చిన్న బిడ్డ చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి ఆ చిన్న బిడ్డను కూడా లేపి ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయం 54వ వచనం. అయితే ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చి గనుక వెంటనే ఆమె లేచి అప్పుడు ఆమెకు భోజనం పెట్టమని ఆజ్ఞాపించాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇక్కడ చూసినట్టయితే ఆ విధవరాల మీద కనికరపడ్డట్టుగా ఒక చిన్న బిడ్డ చనిపోయిన తర్వాత వారందరూ కూడా ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే అయితే ఆయన ఆమెను చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆమెకు భోజనం పెట్టమని ఆజ్ఞాపించాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి మొదటగా చూసినప్పుడు ఈ విధవరాలు కుమారుని మరి ఎప్పుడైతే ఆ విధవరాల కుమారుడు చనిపోయిన తర్వాత ఆ కుమారుని వారు నలుగురు మోసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు మొదటగా ఆమె మీద కనికరపడ్డాడు. రెండోది మనం చూసినట్టయితే ఆమెను ఏడవద్దని చెప్పాడు. మూడోది అయితే చూసినట్టయితే ఆ కుమారుని లేవమని చెప్పగానే వెంటనే లేచి వాడు కూర్చొని మాట్లాడసాగారు. ఇక్కడ చిన్న బిడ్డ చూసినట్టయితే ఆమెకు వెంటనే లేచిన తర్వాత ఆమెకు భోజనం పెట్టండి ఇక్కడ యేసు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం చూసినట్టయితే లాజరు చనిపోయి దాదాపుగా 4 రోజులైన తర్వాత లాజరు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు ఆ సమాధి కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చినప్పుడు మరి లాజరు చనిపోయి పాతబెట్టిన స్థలానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన చూసినట్టయితే 43వ వచనము. ఆయన అలాగా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పారు. చనిపోయిన వాడు కళ్ళు చేతులు మరి ప్రతస్థ వస్త్రంతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చి అతని ముఖము రుమాలతో కట్టబడను. అతను వెంటనే యేసు మీరు అతని కట్లు విప్పివేయనని వారితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల లాజరు కూడా చనిపోయి దాదాపుగా 4 రోజులైన తర్వాత మరి లాజరు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు మరి అక్కడికి వచ్చిన తర్వాత మరి వెంటనే లాజరు లేమని చెప్పినప్పుడు మరి ఆ లాజరు ఆ సమాధిలో నుంచి బయటికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజ మొదటి విధవరాల మీద కనికరపడ్డాడు. చనిపోయిన చిన్నదాన్ని లేబట్టాడు. చనిపోయిన లాజర్ని యేసు ప్రభు లేబట్టాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనం చూసినట్టు వారు కొందరు పరిశ్రయలు ఎద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యంలో గురించి వారు కాబట్టి ప్రధాన యాజకులకు పరిశ్రయలకు సభకు సమకూర్చి మనం ఏమి చూస్తున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయించున్నాడని వారందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, చనిపోయిన బిడ్డలను కూడా లేపగలిగే గొప్ప దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. అలాగే చూసినట్టయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 40వ వచనం చూసినట్టయితే పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలుండి ప్రార్థన చేసి ఆ శవం వైపు తిరిగి తబితా లెమ్మని ఆమె కన్నులు తెరిచాను. పేతురు చూచి లేచి కూర్చుంటాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత
యేసు ప్రభు శిష్యులు కూడా మరి యేసు ప్రభు ఒక సువార్త విని యేసు ప్రభు మీద ఆధారపడి యేసు నామములో గొప్ప కార్యాలు యేసు ప్రభు శిష్యులు కూడా చేస్తున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుండి ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా స్వస్థత జరుగుతుంది. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు మరి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత లేచి తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు శిష్యులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యేసు ప్రభు వారి శిష్యుల ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ ఆ చిన్నబిడ్డ చనిపోయిన చిన్నబిడ్డని యేసు ప్రభు లేపట్టాడు. అదే రీతిగా చూసినట్టయితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఒక స్త్రీని, ఇక్కడ చనిపోయిన స్త్రీ, ఆమెని పేతురు మరి ప్రార్థన చేసి లేపినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడ కూడా విధ్వరాలందరూ కూడా వచ్చి మరి ఆ ఒక స్త్రీ గురించి చెప్పినప్పుడు ఆ స్త్రీ గొప్ప కార్యాలు చేసింది. మరి అనేక పేదవాళ్ళకు విధ్వరాలకు సహాయం చేసింది, వారి వస్త్రంలో కుట్టింది. కాబట్టి ఆ సమయంలో వారు పేతురు అక్కడ ఉన్న ప్రాంతానికి వెళ్ళి పేతురుకి ఎప్పుడైతే ఆ వార్త తెలియజేస్తారో పేతురు వచ్చి ప్రార్థన చేసి గొప్ప కార్యం చేసి పేతురు మోకాలుని ప్రార్థన చేసి ఆ శవం వైపు తిరిగి తబిత లెమ్మని చెప్పగా ఆమె కన్నులు తెరిచిన పేతురు చూసి లేచి కూర్చుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు చేసే కార్యాలను ఈరోజు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసగతమైన ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. తిరిగి లూకాసు వార్త 7వ అధ్యాయంకి వచ్చినట్టయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ఆ పాడును ముట్టగా వేచి ఉన్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఆ ఒక చనిపోయిన వ్యక్తి లేచి కూర్చొని మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 16వ వచనం. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎప్పుడైతే ఆ కుమారుడు లేచిన తర్వాత వెంటనే ఆ కుమారుని యొక్క తల్లికి దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మరి అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరి అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలను దర్శనము గ్రహించి ఉన్నాడని దేవునిని మహిమపరిచిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, లూకాసు వార్త 1వ అధ్యాయము 65వ వచనం చూసినట్టయితే, అందును బట్టి వారి చుట్టుపట్టు కాపురమున్న వారందరికీ భయం కలిగెను. ఈ సంగతులన్నీ కూడా యూదా కొండ సీమలంతటా కూడా ప్రచురించబడినాయి. ప్రభావము ప్రభువు గురించి మరి ఇక్కడ చూసినట్టయితే జకర్యా దేవుని గురించి మాట్లాడుతున్న గొప్ప కార్యాల గురించి వింటా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనము. తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులందరికీ అధికారము ఇచ్చిన దేవునిని మహిమపరిచిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనము 21వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే, జనసమూహము ఆయన గలిలయలోని నజరేతుకు ప్రవక్తని యేసు అని చెప్పిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా చూసి యేసుని గణపరిచినట్టుగా చూస్తాను. తిరిగి లూకాసు వార్తకు వచ్చినట్టయితే లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూసినట్టయితే ఆయన గురించి సమాచారము యూదా అంతటా కూడా చుట్టుపట్ల కూడా ప్రదేశం అంతటా కూడా వ్యాపించెను.
యేసు ప్రభు చేసిన గొప్ప కార్యము మనం చూస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు జీవించిన కాలంలో మొదటగా ఇక్కడ లూకాసు వార్తలో చూసినట్టయితే ఒక విధవరాల కుమారుడిపై కనికరపడ్డాడు. ఆ కుమారుడు చనిపోయిన తర్వాత ఆ కుమారుడు తీసుకుని వెళ్తుండగా యేసు ప్రభు అక్కడ నిలిచి ఆ పాడును ఆపి అతను లేవమని చెప్పగా అతను లేచి కూర్చొని మాట్లాడటం సాగించాడు. అలాగే యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను కూడా మనం చూస్తున్నాము. లూకాసు వార్త 8వ అధ్యాయం 54వ వచనంలో ఒక చిన్న బిడ్డను లేబట్టడం. అలాగే చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో చూసినట్టయితే చనిపోయిన లాజరుని దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేపినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ అలాగే చూసినట్టయితే లూకాసు వార్త 9వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్టయితే పేతురు ప్రార్థన చేసి తబిత అనే ఒక స్త్రీ చనిపోయినప్పుడు ఆ స్త్రీని లేబట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు, ఆయన యందు విశ్వాసం ఉంచి, యేసయ్య మీద విశ్వాసం ఉంచి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు, దేవాది దేవుడు ఆ కార్యాలని జరిగిస్తాడని నమ్మాలి. ఎందుకంటే పేతురు ప్రార్థన చేశాడు, ఆ తబిత అనే ఒక స్త్రీని లేబట్టిన మాట. అలాగే చూసినట్టయితే యేసు ప్రభు శిష్యులు అనేక గొప్ప కార్యాలు జరిగించారు. యేసు ప్రభు నందు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు జరిగాయి. ఈరోజు కూడా దేవాతి దేవుని మీద ఆధారపడి దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనారోగ్యము విడవబడుతుంది, అలాగే బాధల నుంచి తొలగించబడతారు. మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడంటే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎందుకంటే యేసు ప్రభు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ప్రకటించండి, నేను చేసిన కార్యాలన్నీ కూడా మీరు కూడా చేస్తారని యేసు ప్రభు చెప్పి వారిని పంపించాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు, వారు ఆ రోజు నుంచి మొదలైనప్పుడు గొప్ప కార్యాలు, వారు ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. లూకాసు వార్తలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు గొప్ప కార్యాలు జరిగించి ఉన్నాడు. వారి దేవుని యొక్క సేవకుల ద్వారా అనేకులను దేవాది దేవుడు బలపరిచాడు. వారి ప్రార్థన విన్నపములు విని దేవుడు కార్యాలు చేశాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అపోస్తుల కార్యంలో ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పేతురు యోహాను దేవాలయం దర్శించినప్పుడు 40 ఏళ్ల నుంచి మరి కాళ్ళు పడిపోయి కూర్చొని లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము, లేవండి అని లేపమని లేచి నడువమని చెప్పినప్పుడు వాడు లేచి గంతులు వేయడం చూస్తాము. 40 సంవత్సరముల నుంచి మరి ఆ కాళ్ళు చచ్చబడి ఉన్నాయి. కానీ మా దగ్గర అయితే ధనము బంగారం ఏమీ లేదు, కానీ మా దగ్గర ఉన్నది మీకు ఇస్తున్నామని పేతురు ప్రార్థన చేసినప్పుడు నజరుడైన యేసు క్రీస్తు నామంలో లేచి నడుమని చెప్పినప్పుడు వెంటనే వాడు లేచి గంతులేయడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని మనం నమ్మినడలా దేవుని కార్యాలు చూడగలుగుతాము. ఎందుకంటే దేవాది దేవుడు యేసు ప్రభు జీవించిన కాలంలో చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా తర్వాత యేసు ప్రభు శిష్యులు ఆ కార్యాలు జరిగించారు. కారణం ఏంటంటే యేసు ప్రభు తన శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన వింటానని దేవుడు ఆ విన్నపములు విని దేవాది దేవుడు పరలోకం నుంచి గొప్ప కార్యాలు జరిగించినాడు. ఈరోజు కూడా మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయని నమ్మాలి. ప్రియ దేవి సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన విన్నపంలో దేవుడు విని ఆ విన్నపంలోకి దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు జవాబు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని నమ్మాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇటు మాటలను దేవుడు దేయకలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆ విధవరాలపై ఏ రీతి అయితే కనికరపడ్డాడో, ఏ రీతి అయితే చిన్న బిడ్డను లేపాడో, ఏ రీతి అయితే మనం చూసినట్టయితే లాజరు చనిపోయి 4 దినాలైన తర్వాత యేసు ప్రభు ఏ రీతి అయితే లేపాడో, ఈ కాలం కూడా అదే దేవాది దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవాది దేవుడు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగును గాక. మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగును గాక. మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రము తండ్రి. హృదయ కాలం తండ్రి, విధ్వరాల మీద కనికరపడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, విధ్వరాలకి ఎక్కువ కుమారుడు వంటి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మోసుకొని వెళ్తుండగా తండ్రి, మీరు అక్కడికి వచ్చి మరి ఆ మార్గంలో వెళ్తుండగా ఆ పాడును ముట్టి చిన్నవాడా లేవనగానే వాడు లేచి కూర్చొని మాట్లాడినప్పుడు ప్రభా, ఆ ఒక చిన్నవాడిని తిరిగి తన తల్లికి అప్పచెప్పిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, అలాగే పేతురునైనా ప్రార్థన చేసినప్పుడు తబిత అనే ఆ ఒక స్త్రీని తన తిరిగి బ్రతికించిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ శిష్యులకు నువ్వు అధికారం ఇచ్చినావు తండ్రి ప్రభా. అలాగే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు విశ్వాసులకు కూడా నైనా ప్రభా, మరి వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్నపంలో విని జవాబు అనుగ్రహించే దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. ఈరోజు అంతట్లో కూడా మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి, ఇంకా నీ పరిచర్య ఇంకా అనేక కార్యాలు జరిగించవలసింది తండ్రి ప్రభా. ఆ పరిచర్యను జరిగించడానికి కూడా నీ కృప ద్వారా సహాయం చేసి ఈరోజంతా మనల్ని కాపాడి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అయిన దేవాది దేవుని యొక్క దీవెనలకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.